సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఆఫీస్ ఇది. ఇక వీళ్ళంతా కూడి కుర్చీలో కూర్చున్న మున్సిపల్ కమిషనర్ సార్ను దమ్ము మిసలకుంటే ఎట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు ఎత్తున్నారో చూడు. మొదలైతే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్లోనే లిస్ట్ అని అంటే మేము ఆన్లైన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి 7/6 ప్రకారం ప్రతి పేజీ అటెస్టెడ్ చేసి ఉంటుంది. మున్సిపాలిటీల ట్యాక్సులు ఎన్ని వసూలైనాయి, ఎంత ఖర్చు పెట్టిరు, లేఅవుట్ల పర్మిషన్లు ఎవరెవరికి ఇచ్చిర్రు, సెంటర్ సర్కారోళ్ళు స్టేట్ సర్కారోళ్ళ పథకాలు ఎట్టెట్లా అమలవుతున్నాయి అని మామూలు జనాలకు తెలియని సీక్రెట్ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ తానా. ఇంతకు వీళ్ళెవలో ఏసీబీ అధికారుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ అనుకునేరు. కాదు కాదు, అందరి లెక్కనే వీళ్ళు కామన్ సిటిజన్లే. కాకుంటే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అని పేరు మీద ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని చట్టాలను ఎట్లా వాడుకోవాలనో మామూలు జనాలకు అవగాహన కల్పిస్తున్నారట. మరి ఇట్లా ఎవరు వాడితే వాళ్ళు పోతే ఏం చెప్పమంటే అదే చెప్తారా? అయితే మేము కూడా మా మున్సిపాలిటీ ఆఫీసులను గ్రామ పంచాయతీ ఆఫీసులను కూర్చొని మా సెక్రటరీలను కమిషనర్లను కడిగి పారేస్తాం, అవినీతి బయట పట్టేస్తామని తొందరపడేరు. అట్లా కుదరది. ముందుగాల ఆర్టీఐ చట్టం ప్రకారం, అదే సమాచార హక్కు చట్టం ప్రకారం ఆఫీసులో తనిఖీలు చేసేందుకు దరఖాస్తు పెట్టుకోవాలన్నట. అటెనక వాళ్ళు టైం ఇస్తే పోయి కాగితాలు కమ్మలు ఫైళ్ళు అని చెకింగ్ చేసుకోవచ్చునట. ఇక ఇంకేమైనా ప్రింట్లు గింట్లు కావాలంటే ముందే పైసలు కట్టి తీసుకోవచ్చు. ఈ దుబ్బాక మున్సిపల్ ఆఫీసులో కూడా అదే పనిచేసిర్రి కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ సంస్థలు. అయితే చట్ట ప్రకారం పోయినా కొందరు అధికారులు తనిఖీలు చేసేందుకు వస్తే సహకరిస్తలేరట. అందులో భాగంగా ఇక్కడ ఉన్న రికార్డులను మేము పరిశీలించడానికి టైం కోరినాము. ఆ కోరిన భాగంలో ఈరోజు మాకు టైం ఇచ్చారు. అందులో ఇప్పుడు మాకు కొన్ని ఇప్పుడు చూపిస్తున్నారు. ఇంకా మొత్తం మాకు డాటా రాలేదు. ఈరోజు రేపు 2 రోజులు ఇచ్చారు. అవసరం ఉంటే ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకుంటాం మేము. అది ముచ్చట చూసిరు కదా. ఇక మీ ఊళ్ళో మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలా, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలా ఆర్టీఐ చట్టంతో దరఖాస్తు పెట్టుకొని లెక్కల్లో దాగున్న బొక్కలు లొసుగులు బయటికి తెచ్చి ఇక మీతోటి అయిన కాడికి ఊరికి మేలు చేయర్రు. ఇక